హలో ఫ్రెండ్స్, BB8 లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసి లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకా నిన్నటి షోలో లైవ్ ప్రకారం చూసుకుంటే యాక్చువల్లీ నిన్న షో అంతా అదే చూపించారు, లైవ్లో కూడా అదే చూపించారనమాట. మేబీ వీకెండ్ కాబట్టి. ఎనీవే, నిన్న వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఒకరి క్యారెక్టర్ ఒకరు, అంటే ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అంటే సోనీ క్యారెక్టర్ సీత, కిరాక్ సీత, అలా ఒక్కొక్కరిని అలా ఎక్స్చేంజ్ చేసుకున్నారు. నిన్నటి టాస్క్ అంతా అదే జరిగింది, షో కూడా అదే జరిగింది అనుకోండి. ఇంకా ఒకళ్ళ గురించి ఒకళ్ళు బ్లేమ్ చేసుకుంటా ఉంటే ఇంకా సోనీ అయితే ఆ క్యారెక్టర్ అంతా అయిపోయిన తర్వాత, టాస్క్ అయిపోయిన తర్వాత ఇంకా డిస్కషన్ మనీతో స్టార్ట్ చేసింది. నా మీద మంచి కాన్సన్ట్రేషన్, ఫోకస్ గట్టిగానే ఉంది, మా ముగ్గురు ఫ్రెండ్షిప్ అని చెప్పి. అంటే పృథ్వీ, నిఖిల్, సోనీ వీళ్ళ ముగ్గురు గురించే ఎక్కువ నడుస్తుంది అని తను అనుకుంటుంది. బట్ అదే జరుగుతుంది అనుకోండి. బట్ కానీ తన టాస్క్లు అయితే ఆడుతున్నట్టేమో అనిపించట్లేదు అనేది అయితే టాక్ అయితే ఉంది. ఇంకా ఈరోజు ప్రోమోతో చూసుకుంటే నాకు సార్ ఒక్కొక్కరి గురించి ఇంకా కామన్గా ఎవ్రీ వీకెండ్ జరిగేదే కదా సాటర్డే, ఆ వీక్ అంతా ఏం జరిగిందా అనేది అయితే షోలో జరుగుతుంది. ఈ సాటర్డే అయితే ఎలిమినేషన్ ప్రకారం చూసుకుంటే ఈ వీక్ సోనీ వెళ్తుంది అంటున్నారు. బట్ సోనీ ఎలిమినేట్ అవుతుందా అవదా అనేది నెక్స్ట్ రేపు అయితే తెలుస్తుంది. ఇంకా ఒక్కొక్కరిని లేపి అడిగారనమాట. అలాగే యష్మిని గట్టిగానే అడిగారు. ఎనీవే, ఈ వీక్ ఏంటి, నువ్వు గేమ్ ఏం ఆడలేదా, ఎవరి మీద కాన్సన్ట్రేషన్ చేసావని. అలాగే విష్ణుప్రియని కూడా సేమ్ క్వశ్చన్ చేశారు. అంటే మేబీ తను నిఖిల్ని ఏదో కామెంట్ చేసిందని. బట్ ప్రోమోలో అయితే మనకు సీరియస్గా చూపించారు. బట్ షో అయితే అలా ఉండకపోవచ్చు. ఎనివే, మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.